బుల్లబ్బాయ్ ఎత్తిన బాటిల్ దించకుండా మందు గటగట తాగుతూ ఉండగా అసిస్టెంట్ అన్నా వద్దన్నా అలా తాగకన్నా చచ్చిపోతావు దించన్నా అని అంటూ ఉండగా బాటిల్ దించి కోపంగా అహల్య వైపు చూస్తూ ఏంట్రా నా బంగారం ఇలా చేసేసింది ఇన్ని నాటకాలు ఎక్కడ నేర్చుకుందిరా ఇందిరాగారిని ప్రేమించానని చెప్పింది కదరా ఇప్పుడు గౌతమ్ గారిని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకొని గుట్టుగా కాపురం చేసుకుంటుంటేందిరా ఇన్ని అబద్ధాలు ఇన్ని నాటకాలు నా బంగారం ఎక్కడ నేర్చిందిరా అని బుల్లబాయ్ అంటూ ఉండగా ఫస్ట్ నుంచి తను అలాగే ఉంటుంటుందన్నా కానీ నీ ముందు బయటపడలేదంతే అని అసిస్టెంట్ అంటూ ఉంటాడు. అప్పుడు ఆ బుల్లబ్బాయ్ లేదురా నేను ఈ నిజాలన్నీ ఆ కుటుంబం ముందు బయట పెట్టేస్తా ఇంద్రాని ప్రేమించిందని గౌతమ్ని పెళ్లి చేసుకుందని బయట పెట్టేసిందనుకో వాళ్ళే అహల్యని తరిమేస్తారు అని అంటూ ఉంటాడు బుల్లబాయ్. ఆ తర్వాత నా దగ్గరికి తెచ్చుకుంటాన్రా అని బుల్లబాయ్ అంటూ ఉండగా ఫంక్షన్లో ఆ పనెందుకు చేయలేదన్నా అని అంటూ ఉంటాడు అసిస్టెంట్. సాక్ష్యాధారాలు కావాలరా అప్పుడే ఆలోచించాను నాకు మంచి ఐడియా దొరికింది అని అంటూ ఉంటాడు బుల్లబాయ్. ఏంటన్నా అది అని అతను అడుగుతుండగా వచ్చే ఆగస్టు 15కి అహల్య బండారం అంతా బయట పెట్టేస్తాన్రా ఇంద్రాని అహల్య ప్రేమించడం ఇంద్ర చనిపోవడం ఆ తర్వాత గౌతమ్ని పెళ్లి చేసుకోవడం అన్ని విషయాలు అహల్య బండారం అంతా ఆ కుటుంబం ముందు పెట్టేస్తా ఆ రోజుతో అహల్యకి ఆ కుటుంబంతో బంధాలు తెగిపోయాక నేను నా బంగారాన్ని చేజిక్కించుకుంటానన్నా నమ్మకం నాకుందిరా అని అంటుంటాడు బుల్లబ్బాయ్. ఇక అలా ఆగస్టు 15కి అహల్యకి స్పాట్ పెడతాడు బుల్లబ్బాయ్. మరోవైపు అహల్య వెళ్ళిపోవడానికి తన బ్యాగ్ సర్దుతూ ఉండగా అప్పుడే రూమ్లోకి వచ్చిన గౌతమ్ ఏం చేస్తున్నారండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అహల్య ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని అనేస్తుంది. ఎందుకండి అని అంటూ ఉండగా మీరు చేసిన పనులేవి నాకు నచ్చట్లేదు ఎన్నెన్ని చేస్తున్నారు అసలు నేను ఏది వద్దన్నా వినట్లేదు అతిథికి దగ్గరవ్వమన్నా మీరు వినట్లేదు నాతో విడాకులు తీసుకోమన్నా వినట్లేదు కోర్టులో నా గురించి చెడుగా చెప్పమన్నా వినలేదు నా గురించి మంచిగానే చెప్తున్నారు నిన్న రాత్రి కూడా నేను మీ భార్యనని చెప్పి అందరి ముందు హక్ చేసుకున్నారు అసలు ఇలా ఎందుకు చేస్తున్నారండి మీరు నాకేమీ అర్థం కావట్లేదు మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అహల్య గౌతమ్ని నిలదీస్తూ ఉండగా ఎందుకంటే మీరు నా భార్య కాబట్టి మిమ్మల్ని జీవితాంతం బాగా చూసుకుంటానని నా ఇంద్రాకి నేను మాటిచ్చానండి అని అంటూ ఉంటాడు గౌతమ్. అహల్య సైలెంట్గా గౌతమ్ మాటలన్నీ వింటూ ఉంటుంది. నిన్ను బాగా చూసుకుంటానని నిన్ను బాధ్యతలా ఫీల్ అవుతానని నా ఇంద్రాకి నేను మాటిచ్చాను మీరు మీ కడుపులోని బిడ్డ నా బాధ్యతని నేను అనుకున్నాను నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అలాగే ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నా మనసులో ఉన్న ఫీలింగ్ వేరండి అని అంటూ ఉంటాడు గౌతమ్. అహల్య షాకింగ్గా గౌతమ్ని చూస్తూ చేతిలో ఉన్న బ్యాగ్ని వదిలేస్తుంది. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం కనబడకపోయినా నేను బ్రతకలేనండి మీకు చిన్న గీత తగిలినా కూడా నా మనసు విలవిలలాడిపోతుంది నా గుండె వేగం పెరిగిపోతుంది మీరెవరి వల్లైనా బాధపడితే నేను తట్టుకోలేకపోతున్నాను మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే నేను భరించలేకపోతున్నాను ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను నా గుండె చప్పుడు నాకే వినబడుతుంది మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను కాబట్టి నన్ను మిమ్మల్ని వదిలేసి వెళ్ళనివ్వను మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ అహల్య చేతిలో నుండి కింద పడిన బ్యాగ్ని తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టి తన కన్నీళ్లు తుడుచుకుంటూ గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అహల్య. ఇక అప్పుడే శ్రావ్య ఆ గుమ్మంలోకి వచ్చి మెట్లకి హాల్లో నిలబడుతుంది. పైనుండి చూసిన గౌతమ్ వచ్చి ఏమైంది శ్రావ్య ఈ టైంలో వచ్చావేంటి ఏదైనా గొడవ అని అడుగుతూ ఉండగా అందరూ చుట్టూ చేరతారు. అందరిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది శ్రావ్య. సుభద్ర అడిగినా కూడా మాట్లాడదు. అప్పుడు భానుమతి ఏంటే అలా బండలా నిలబడ్డావు చెప్పేం జరిగిందో అని మళ్ళీ అంటూ ఉండగా గౌతమ్ వైపు తిరిగి ఎందుకు ఇలా చేస్తున్నావన్నయ్య అని అడగ్గా నేనేం చేశాను అని అంటూ ఉంటాడు గౌతమ్. అసలు ఏం జరిగింది అంటే రిసెప్షన్లో అహల్యని భార్యగా గౌతమ్ అనౌన్స్ చేయడంతో
నందు యామిని ఇద్దరు చాలా కోపగించుకుంటారు. ఇంటికి వెళ్ళాక నేను కష్టపడి రిసెప్షన్ అరేంజ్ చేస్తే మీ అన్నయ్య ఏం చేశాడో చూసావా, అహల్యని తన భార్య అంటూ తన రిసెప్షన్ లాగా చేసేశాడు. నేను కష్టపడి ఏర్పాట్లు చేస్తే వాడు రిసెప్షన్ లాగా ఫీల్ అయ్యాడు. అయినా అలా చేస్తే నీ మీద ఎఫెక్ట్ పడుతుందని వాడికి తెలీదా? అసలు నీకన్నా అహల్యే వాడికి ముఖ్యం. నీ మీద ప్రేమ అంటూ లేదు. అతిథిని ఇగ్నోర్ చేస్తే నిన్ను మేము ఇగ్నోర్ చేస్తాం. అక్కడ చేసే ప్రతి పనికి ఇక్కడ రియాక్షన్ ఉంటుంది. అక్కడ తనేం పని చేస్తే అంతకు రెట్టింపు బాధ నువ్వు అనుభవిస్తావు. అతిథిని పెళ్లి చేసుకోకపోతే, అహల్యను వదిలేయకపోతే నేను నిన్ను వదిలేస్తా అని నందు యామిని ఇద్దరు యామిని కోపంగా శ్రావ్యపై ఫైర్ అవుతూ ఉంటారు. ఇక అతిథిని గౌతమ్ భార్యగా యాక్సెప్ట్ చేసే వరకు నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయను అని నందు అంటూ ఉండగా, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ వెళ్ళి నువ్వు మీ అన్నయ్యకి చెప్పు అని అంటూ పంపించేస్తుంది. ఈ మాటలన్నీ గౌతమ్కి శ్రావ్య చెప్పేస్తుంది. నిన్ను నిలదీయడానికో తిట్టడానికో రాలేదన్నా, నా బాధ చెప్పుకోవడానికి వచ్చాను. నువ్వు నీ భార్యని అలా చూడడం వల్ల నేను నా భర్తకి దూరం అయిపోతున్నాను. నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం నేను ఇలా రాను. నేను ప్రాణాలతో రాను, నా శవం మాత్రమే వస్తుంది అని అంటూ శ్రావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గౌతమ్ సైలెంట్గా నిలబడిపోతాడు. భానుమతి వచ్చి ఇంట్లో ఆడిబిడ్డ కన్నీళ్ళు పెట్టించావు, అసలు నువ్వు దానికి అన్నియ్యవేనా? దాని కాపురాన్ని సరిదిద్దకపోతే నువ్వు అన్నేవి కాదు, మనిషివే కాదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అర్జున్ వచ్చి అహల్య అతిథి బ్రతుకులని కన్ఫ్యూజ్ చేసేసావు. ఇప్పుడు శ్రావ్య బతుకుని ఏం చేస్తావో నువ్వే డిసిజన్ తీసుకో అని అంటూ వెళ్ళిపోతాడు. ఇక సుభద్ర మాట్లాడకుండా వెళ్ళిపోయిన అనామిక వచ్చి నీకు ఫస్ట్ టైం చెల్లిగా కాకుండా అక్కగా పుట్టినందుకు సంతోషపడుతున్నాను. చెల్లిగా పుట్టుంటే నీ వల్ల నా లైఫ్ కూడా చెడిపోయేది, నా కాపురం కూడా చెడిపోయేది అని అంటూ వెళ్ళిపోతుంది. కార్తీక్ వచ్చి ఇంకా ల్యాక్ చేయకు గౌతమ్, ఇంకా సుడిగుండాల్లోకి వెళ్ళిపోతావు నువ్వు, ఏదో ఒక డిసిజన్ తీసుకో అని వెళ్ళిపోతాడు. ఇక బంగారాజు అతిథి సైలెంట్గా వెళ్ళిపోగా అహల్య వచ్చి అందుకే చెప్పానండి, నేను ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నాను విడాకులకి ఒప్పుకోవడానికి. మీరు నా కోసం చాలా చేశారు, నేను అవేవి మర్చిపోను. ఇప్పటికైనా నాకు విడాకులు ఇచ్చేయండి అంటూ వెళ్ళిపోతుంది అహల్య. పాపం గౌతమ్ ఊబిలోకి దిగిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రాత్రి అవుతుంది. గౌతమ్ ఒక రెడ్ షర్ట్ వేసుకొని బావిలోకి దూకేస్తాడు. ఈత రాక ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు గౌతమ్. సుభద్ర ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. గౌతమ్ వాటర్లో దూకి బావిలో పడిపోయినట్టు, ఈత రాక గిలగిలా కొట్టుకుంటున్నట్టు కల వస్తుంది సుభద్రకి. లేచి మంచినీళ్ళు తాగి గౌతమ్ని చూడ్డానికి రూమ్లోకి వెళ్తుంది. గౌతమ్ కనబడకపోయేసరికి ఎక్కడున్నాడా అని గార్డెన్లోకి రాగానే చలిలో బెంచ్పై ముడుచుకొని పడుకున్న గౌతమ్ కనబడతాడు. సుభద్ర గౌతమ్తో మాట్లాడుతుందా? గౌతమ్కి సుభద్ర ధైర్యం ఇస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.